ఇది తర్వాత చూస్తే మిద్దె తోటకి నేను చెప్పాను కదండి, చింత చెట్టు. చింత తీపి చింత అండి, ఇది స్వీట్ చింత. తీయగా ఉంటాయి చింతకాయలు. మామూలుగా మనకి ఎయిర్పోర్ట్ లో ఎయిర్లైన్స్ లో వెళ్ళినప్పుడు పొద్దున్నే పిత్తము కాపము అలాంటి రాకుండా, అసిడిటీ ఫామ్ కాకుండా వేసుకుంటాం అన్నమాట. తింటే చాలా మంచిది. తీపి చింత. హనుమాఫలం. హనుమాఫలము మన దగ్గర ఎన్ఎంకే గోల్డ్ అని కూడా ఉంది. బాలానగర్ సీతాఫలం కూడా ఉంది. అది బాలానగర్ సీతాఫలం ప్రత్యేకత తెలియకపోవడం ఏంటండి హనుమంతరావు గారు? ఏంటి నాకు నిజంగానే తెలియదు. అయితే వినండి, బాలానగర్ సీతాఫలం అనేదే సీతాఫలం. అంటే 60, 70, 80 మనకు తెలిసినంత 60, 70 సంవత్సరాల నుండి లంబాడి వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఎడ్ల బండ్లలో వేసుకొని మన ఊరు చివరకు వస్తారు, సిటీ చివరకు, సిటీ మధ్యలోకి వచ్చి బుట్టలు పెట్టుకొని తిరుగుతారు చూడండి. స్వీట్ గా ఉంటుంది. చిన్నకాయ అయినా గానీ పెద్దదానికంటే చిన్నది తింటే కూడా చాలా బాగుంటుంది. ఆ జాతి పేరే బాలానగర్. ఆల్ ఓవర్ ఇండియాలో బాలానగర్ సీతాఫలం అంటే చాలా ఫేమస్. సో ఇది బాలానగర్. అంటే మన బాలానగరా కాదా నాకు తెలీదు. హైదరాబాద్ లో ఒక బాలానగర్ ఉంది, కానీ దాని వల్ల పుట్టిందా అని తెలియదు. కానీ దీని పేరు మాత్రం బాలానగర్ సీతాఫలం. అలాగే వెనక చూసినట్టయితే ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి. ఇది ప్యాషన్ ఫ్రూట్ రెడ్ అండి. ఎంత పెద్దది చూడండి, ఆల్మోస్ట్ రెడీగా ఉంటుంది. దీని గొప్పతనం సమ్మర్ లో గ్రీన్ గా ఉండి కాయలు ఇస్తుందండి. సో గానుగ చెట్టు ఎలాగో అలాగే ఇది కూడా ఎండాకాలంలో గ్రీన్ గా ఉంటుంది. ఇది ఇయర్లీ వన్స్ అండి, 2 times. ఇయర్లీ 2 times. ఇక్కడ ఈ పెద్ద చెట్టు చూస్తున్నారు చూడండి. ఇవి మన దగ్గర చిన్న చెట్లు కూడా ఉన్నాయండి. ఇది అవిస అగసోటి అంటాము. బొబ్బర్లు కనిపిస్తున్నాయి చూడండి చెట్టు నిండా. అవిసకాయలు, అవిస పూలు. ఈ చెట్టు మొలవడానికి ఎంత టైం పట్టి ఉంటుంది అని చెప్పండి? చూడండి, కింద మొదల నుండి చూడండి పైకి చాలా ఉంటుంది. ఇంతలా ఉంది కదా మొదలు, వృక్షం అయిపోయింది అది. సో ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు? ఎక్కువ ఉండొచ్చు. ఎక్కువ అంత పెద్ద అయిపోయింది కదా. కరెక్ట్ సంవత్సరం 3 నెలలు అండి మొక్క. ఓహో, అంత ఫాస్ట్ పెరిగిందా? అలా పెరుగుతాయండి మొక్కలు. నీడ కోసం కూడా వేసుకోవడం జరుగుతాయి నర్సరీలో కూడా. ఎక్కడన్నా మేము ఇలాగ వేసామంటే ఈ ఎండాకాలం నుండి వచ్చే ఎండాకాలంకి ఇలాగ అయిపోతుంది. ఓహో, అంటే ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. కానీ బలం ఎక్కువ ఉండదు మొదల్లో, కానీ ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఈ చిలక ముక్కు లాగా ఉంటాయి పూలు దీంట్లో. అవును, ఇది పూలు తింటారు, ఆకులు బొబ్బర్లు తింటారు, ఆకులు మునగాకులు లాగా అది కూడా తినడం జరుగుతుంది. అది కాకుండా పూజకి ఈ పూలు చాలా శ్రేష్టం అని నాకు పోయిన సంవత్సరమే తెలిసింది. ఒక ఆయన చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుండి ఒక ఆయన, తర్వాత ఇంకోటి ఇక్కడ ఆనందబాగ్ లో వెంకటేశ్వర స్వామి వాళ్ళు అడగడం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనకి పొద్దున్నే ఉత్తరాయణంలో ఈ పూలు ఆ దేవుడికి చాలా ఇష్టం అంట, బాలాజీ స్వామికి, వెంకటేశ్వర స్వామికి. సో దీంతో అలంకారం చేస్తే ఆయన చాలా ప్రీతిపాత్రులు అవుతారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో మనం అలా అప్పటి నుండి ఇంకా ఈ మొక్కలన్నీ పెంచి గుడికి ఇవ్వడం. మీ దగ్గరకు వచ్చి పూలు తీసుకెళ్ళాలి, లేకపోతే మొక్కలు తీసుకెళ్ళాలి, ఏదైనా పర్లేదండి. ఇది కూడా కుండీలో పెంచుకోవచ్చు. ఇంత పెద్దగా అయింది కదా అనుకుంటే కాదు, మన మిద్దె తోటలో కూడా చిన్న చెట్టుకే పూలు వస్తాయి. ఇదేంటండి మొత్తం పూలు ఉన్నాయి. ఏం చెట్లు అండి ఇది మీకు స్టార్ ఫ్రూట్ లో స్వీట్ వెరైటీ అండి. స్టార్ ఫ్రూటే. స్టార్టింగ్ లో వచ్చినవి పుల్లగా వచ్చాయి, తర్వాత మేము స్వీట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ స్టార్ ఫ్రూట్ చాలా తీయగా ఉంటాయండి. సో ఇప్పుడు చెట్టు నిండా పూలు, కాయలు చూస్తారా? కాయలు చూడలేదు, ఆకు రంగులోనే ఉన్నాయి కదా, ఇవి ఎల్లుగు అవుతాయండి. ఇవి కాయలు కూడా కనపట్లేదు, ఆకు రంగులో ఉన్నాయి కదా, తెలియట్లేదు. సో మీకు ఇప్పుడు మొత్తం ఫ్రూటింగ్ సీజన్ సంవత్సరంలో 2 సార్లు వస్తాయి. చాలా బాగుంటుంది ఇది. ఇవి కూడా పెద్ద చెట్లు, ఆల్మోస్ట్ నా హైట్ కి వచ్చింది. దీంట్లో మనకి చిన్న సైజు, పెద్ద సైజు. ఈ పెద్ద మొక్కలు అవకాడో అండి. చిన్నవి కూడా ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. రైట్. అలాగే వెనక చూసినట్టయితే ఇది ప్లమ్. పేరు ప్లమ్. చాలా మంది అడుగుతారు చిన్న ప్లమ్ తీసుకున్నప్పుడు మన దగ్గర పెరుగుతాయా లేదా అని. ప్లమ్ అంటే ఆలుబుకార్ పండ్లు మనం ఏదైతే తింటామో వాళ్ళకి చూపించడానికి మన దగ్గరే పెరిగిన చెట్టు అండి ఇది. చిన్న మొక్కలు వేసి పెద్ద ప్యాకెట్ లో పెంచాము, ఇంత పెద్దగా అయింది. సో ఇప్పుడు వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫ్రూటింగ్ అన్నమాట. సో మన దగ్గర ప్లమ్ కూడా ఉన్నాయి, అవకాడో ఉంది. అలాగే పనసలు, పెద్ద పెద్ద చెట్లు, అంటే మిద్దె తోటకి పనికొచ్చేలాగా వియట్నాం పనస. సో ఇవన్నీ చూసినట్టయితే ప్రతి దానికి మనకి చిన్న చెట్లు కూడా ఉన్నాయి అన్నమాట. ఈ చెట్టు చూసినట్టయితే నిమ్మ అండి. నిమ్మలో ఇది చిన్న పింద అండి. పింద పెద్ద అయితే ఎంత ఉంటుంది? మామూలు మన గజ నిమ్మలు ఎలా అంటారు అలా పెద్దగా వస్తుందండి. దీని పేరు వచ్చేసేటప్పటికి లెస్ సీడ్ లెమన్ అంటామండి. లెస్ సీడ్ అంటే 2 విత్తనాలు ఉంటాయి దీంట్లో, ఎక్కువ ఉండవు. గింజలు అనేవి 2 ఉంటాయి. లెస్ సీడ్ లెమన్. అలాగే మన దగ్గర గజనిమ్మ కూడా ఉందండి.
కలకత్తా లెమన్ ఉంది, పట్టి లెమన్ అంటాం. సో లెమన్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇందాక కూడా చూసాం మనం లెమన్స్ లో చాలా వెరైటీస్. ఇప్పుడు మనం చిన్న ప్యాకెట్లు అన్నాం కదండి, ఈ సైడ్ అంతా కూడా చూసినట్టయితే ఇప్పుడు మన వెనక సీడ్లెస్ నేరేడ్ ఉంది. తర్వాత ఇది శాంటాల్ అంటాము, మ్యాంగోస్టిన్ ఫ్యామిలీ లానే శాంతాల్ అంటాము. తర్వాత థాయ్ లాంగ్ మల్బెరీ. తర్వాత ఇది వచ్చి స్ట్రాబెరీ గువావా. స్ట్రాబెరీ లాగా చిన్నగా ఉంటాయండి గువావా. ఇది 4 విత్తనాలు ఉంటాయి అంతే, జామ పండు. తర్వాత లలిత జామ, మళ్ళీ జీడి మామిడి విపరీతంగా కాస్తాయండి. మా కస్టమర్ తీసుకెళ్లి ఆయన పెట్టారు, ఆల్మోస్ట్ లేదందా 150 కిలోలు వచ్చాయంట వాళ్ళకి. అంటే 10-20 కిలోలు కాదండి నేను మాట్లాడేది. ఇంట్లో పెట్టారు, ఫోటో కూడా ఉంది వాళ్ళది, ఇచ్చారు. నేను చెప్పాము గూగుల్లో పెట్టండి అందరికి తెలుస్తుంది అనేసి. 150 కిలోలు తక్కువ రాలేదంట అండి. అది తీసుకొని మన దగ్గర 3 సంవత్సరాలు అయింది. పెరట్లో పెట్టారా? ఇంటి ముందు పెట్టారు. ఇంటి ముందు వాళ్ళకి కొద్ది స్థలం ఉంది, కార్ పార్కింగ్ పక్కన పెట్టారు. పెద్దగా అయింది. ఇందాక అవిస చెట్టు అంతా అంటే ఆల్మోస్ట్ ఒక 10-12 ఫీట్లు అయింది. అది పెరగడం వెడల్పు అవుతుంది. ఇలాగే ఇది జాక్ ఫ్రూట్ అండి. మళ్ళీ ఇది అరట్లో వెరైటీస్. కరేపాకులో మినీ కరేపాకు ఉంది, మినీ కరివేపాకు. తర్వాత ఇది స్వీట్ చెర్రీ, ఇది ఆల్ స్పైస్ అండి. ఇది రెడ్ సపోటాలోనే రెడ్ కలర్. సో ఇది కూడా ఇంపోర్టెడ్ ఐటమ్ అండి. మళ్ళీ అటు చూసినట్టయితే అది ఎగ్ ఫ్రూట్ అంటే వెజిటేరియన్ అండి. పేరు ఎగ్ ఫ్రూట్, వెజిటేరియన్ ఎగ్. ఇది ఫ్రూట్ పేరు ఎగ్ ఫ్రూట్, పోషకాలతో ఉంటుంది. అలా డిఫరెంట్ ఉన్నాయండి. తర్వాత ఇది అబియూ కూడా ఉంది. ఇది అబియూ ఎగ్ ఫ్రూట్. అది థాయ్ గువావా పింక్ పెద్దగా అవుతుంది. సో మన దగ్గర చూసినట్టయితే ఇట్లా 140 వెరైటీలు ఉన్నాయండి. ఇది కోకో ప్లమ్ అండి. మీకు ఇంకొక 1 ఫీట్ పెరంగానే ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోద్ది. తర్వాత ఇది బ్లాక్ బెర్రీ. ఇది సో మన చెర్రీ వెరైటీస్ లో చాలా ఉంటాయి. బ్లాక్ బెర్రీ ఉంది, బ్లూబెర్రీ ఉంది, బార్బడాస్ చెర్రీ ఉంది, స్వీట్ చెర్రీ ఉంది, వెస్ట్ ఇండీస్ చెర్రీ ఉంది. అలా చెప్పుకుంటూ పోతే మన దగ్గర ఒక 5-6 వెరైటీల చెర్రీస్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ ఇది అంజూరా చిన్న ప్యాకెట్లు, పెద్ద ప్యాకెట్లు. మిల్క్ ఫ్రూట్ అండి. ఇది తల్లి పాల పోషకాలతో నిండినట్టు ఈ ఫ్రూట్ అని నమ్ముతారు. ఇది మనం డైరెక్ట్ కట్ చేసి స్పూన్ పెట్టి తినేయడం. మిల్క్ లాగా అంటే మీగడ లాగా ఉంటుంది లోపల. మిల్క్ ఫ్రూట్ సౌత్ ఈస్ట్ ఏషియా స్పెషల్ అండి ఇది. అలాగే మన దగ్గర డెహ్రాడూన్ కి సంబంధించిన లోకాటు, అలా చాలా చెప్పుకుంటూ పోతే మన దగ్గర అంటే మనిషి ఇక్కడికి రావాలి కానీ మొక్క ప్రేమికులకు ఒక ఆహ్లాదం, కొనకపోయినా ఇట్లా స్పెండ్ చేసిపోవచ్చు. ఇది చూసారు చూడండి కాయలతోని. ఏం కాయలు చెప్పండి? ఏదో పిచ్చికాయలు లాగా ఉన్నాయి చూడడానికి. అలాగే ఉంటాయి కానీ స్వీట్ ఇంకోటి ఉండదండి. ఏమిటిది? ఇది వచ్చి అడవి మామిడి అని చెప్పడం జరుగుతుంది. దీని ఆమ్రా అంటారు. ఆమ్రా వెస్ట్ బెంగాల్ ఫ్రూట్ అండి. మామిడి మన మామిడి దొరకాయ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కానీ దీని మెడిసినల్ క్వాలిటీ మాత్రం సూపర్ అండి. ఎలాగంటే జుట్టుకు చాలా మంచిది. సో లేడీస్ కి చెప్పడం ప్రత్యేకంగా ఏంటంటే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. సెకండ్, స్కిన్ గ్లో చేస్తుంది. ఒకలాంటి చమక్ అంటాం కదా, అలా స్కిన్ కి సాఫ్టనింగ్ ఉంటుంది. డీటాక్స్ చేస్తుంది బాడీని. విటమిన్ ఈ హైలీ రిచ్ కంటెంట్, ఫుల్గా తీయగా ఉంటుంది. పండితే మాత్రం స్వీట్ గా ఉంటుంది. గ్రీన్ గానే తింటారు అందరూ. ఒకసారి తిన్నారంటే మళ్ళీ వదలరు. మామిడి ఇది పిచ్చికాయలు అనుకున్నానండి. అదేనండి ఇప్పుడు ఇంతకీ చెప్తున్నా కదా, స్టార్టింగ్ లో చెప్పాను రావద్దు అనుకుని వచ్చినా కానీ వచ్చిన తర్వాత వెళ్ళొద్దు ఖాళీ చేతులతో అనుకుని ఏదో తీసుకెళ్లాల్సిందే. ఇటువంటి వెరైటీలు తీసుకొచ్చి చెప్తూ ఉంటే ఎవరన్నా వదిలిపెట్టగలరా చెప్పండి? అంత టేస్టీగా పైగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఒక్కసారి ఇక్కడ రండి చూడండి అని చెప్పంటాను. నేనైతే చూడటానికి వచ్చాను. ఇప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళలే. నేను కంపల్సరీగా ఏదో తీసుకెళ్తాను. ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి కొన్ని వెరైటీస్ అయినా తీసుకెళ్తాను. ఇవి నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలుసా? తెలియకపోతే టెర్రా ఆర్గానిక్స్ ఉంది కదా, అక్కడ రండి. నరహరి రావు గారు ఉంటారు, వారిని కలిస్తే ఏమి వెరైటీస్ ఉన్నాయి, ఏం తీసుకుంటే మనకు సూట్ అవుతుంది, దానికి ఏమి పెంచే విధానం ఎలాగా అన్నీ కూడా ఒక్కొక్కటిగా చెప్తారు. కాబట్టి తప్పకుండా రండి. టెర్రా ఆర్గానిక్స్ అని చెప్పంటే నాకు తెలిసినంతవరకు ఈ చుట్టుపక్కల ఇంత పెద్ద నర్సరీ ఉన్నట్టయితే లేదు, నేనైతే చూడలేదు. పెద్ద నర్సరీ ఉన్నట్టుగానే ఎంత పెద్దగా ఉందో అంత వెరైటీస్ కూడా ఉన్నాయి. అంత బాగా కాయలు కాస్తున్నాయి, పళ్ళు కూడా కాస్తున్నాయి. కాబట్టి మళ్ళీ నేను రావడం జరుగుతుంది. మీరు కూడా నా వీడియో ఎవరైనా చూసి ఉంటే కొనడానికి కాకపోయినా ఒకసారి చూడడానికి రండి. చూసిన తర్వాత ఖాళీ చేతులతో వెళ్తారని చెప్పి నేను అనుకోను. కంపల్సరీ ఏదో కొన్ని వెరైటీస్ మాత్రం కొనుక్కుని వెళ్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈయన వెరైటీస్ ఇన్ని డీటెయిల్స్గా ఓపికతో చెప్పినట్టు నరహరరావు గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్తూ
తప్పకుండా అండి. మేము కూడా కొన్ని మొక్కలు తప్పదండి మేము తీసుకెళ్లాల్సింది. నాకు వాళ్ళని thanks కంటే ఏంటంటే ఎప్పుడైతే నేను ఈ మొక్కలు చాలా మందికి చూపించడం జరుగుతుందో వాళ్ళ ముఖం మీద ఒక సంతోషం కనిపించినప్పుడు వచ్చే హ్యాపీనెస్ నాకు థ్యాంక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను ఒక టెర్రస్ గార్డెనర్ని, దాన్ని ఒక ప్యాషన్ ని ప్రొఫెషన్ చేశాను అంతే. నేను పడ్డ కష్టాలు వేరే వాళ్ళు పడకూడదని అన్ని ఒకే చోట సమకూర్చి ఒక్కొక్క చోటకి వెళ్ళి తీసుకురావడం, పెట్టడం, దీనికి ఇక్కడ పోవడం, హైదర్గూడకి వెళ్తే పాట దొరుకుతుంది అనడం, ఇక్కడ పోతే ఎరువు దొరుకుతుంది అనడం, అక్కడ పోతే 2 వెరైటీ మొక్కలు దొరుకుతాయి, రోడ్డు మీదకి వెళ్తే ఒక 10 వెరైటీలు దొరుకుతాయి. కానీ నాకు ఎప్పుడు అనేది నా మిద్దె తోట మీద అన్ని వెరైటీలు ఉండాలి, వెరైటీ కోసమన్నా నాకు తెలియాలి ఇన్ని మొక్కలు అన్న సంకల్పం ఉండింది, అందుకని చేయడం జరిగింది. సో ఇప్పుడు అందుకే మనం ఆన్లైన్ కూడా స్టార్ట్ చేసామండి. మన వెబ్సైట్ ఉంది, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, రైట్. ఇవన్నీ సౌకర్యార్థం చేయడం జరిగింది. అది కాకుండా మీరు అన్నట్టు కొనకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదండి. ప్రేక్షకులకు నేను చెప్పే మాట కూడా అదే, ఒకసారి మొక్క ప్రేమికులు అయితే వచ్చి సరదాగా ఒక 15-20 నిమిషాలు గడిపి వెళ్ళండి. లేదా సంవత్సరం గడుపుతానంటారా, సంవత్సరం మొత్తం పొడుగున వచ్చి కూడా వెళ్ళొచ్చు. ప్రతిసారి మేము ఎలాగ చేస్తున్నాము, ఇక్కడే మనము అంటు కట్టడం జరుగుతుంది, ఇక్కడే ప్రొడక్షన్ అవుతుంది. తర్వాత పెద్ద చెట్లకు వచ్చి మనకి ఇంకో ప్లేస్ ఉంది, అక్కడ పెడుతున్నాం పెద్ద చెట్లు. అంటే చిన్న చెట్లు ఇక్కడ పెట్టి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యాక మళ్ళీ ఇక్కడ తీసుకురావడం, అలాంటివన్నీ కూడా చేస్తున్నాం అండి. సో మీకు ఎవరికన్నా లెర్నింగ్ ఉన్నా కూడా రావచ్చు. చాలా మంది స్కూల్స్ వస్తూ ఉంటారు మా దగ్గరికి. ఆ పిల్లలకి ఎలా చేయాలి, ప్లాంటేషన్ ఏంటి అని ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఇది ఒక సబ్జెక్ట్ అండి, ఇది కనుమరుగు కాకూడదు. ఎందుకంటే ఇది ఉంటే మానవ జాతి ఉన్నట్టు, అంతే కదా. లేకపోతే ఎంతసేపు మీరు పిజ్జాలు బర్గర్లు తినాలంటే కూడా అవి కూడా ఎక్కడి నుండి వస్తాయి, మొక్కలు చెట్లు ఉంటాయి కదా, మొక్కజొన్న చెట్లుగా ఏదైనా మొక్కలే. సో ఇలాంటివి కంపల్సరీ పిల్లలకి కానీ అందరికి కానీ అగ్రికల్చర్ అనేది, హార్టికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఎప్పుడన్నా ఎవరన్నా రావచ్చండి. మీరు వచ్చి కొనకుండా పోతే మేము ఎలాంటి ఫీలింగ్ పెట్టుకోము. అలాగని మీరు తప్పుగా అనుకోకండి, ఏదో సేల్ కోసం పిలుస్తున్నామని కాదండి. మా దగ్గర ఉన్న కలెక్షన్ చూడడానికన్నా మీరు రావాలి. మీరు ఒక్కసారి లాస్ట్ లో ఆన్లైన్ లోకి మీ వెబ్సైట్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఒకసారి చెప్తారా? ఎందుకంటే మా వ్యూవర్స్ ఎవరైనా చూసారనుకోండి, ఫోన్ లో కాంటాక్ట్ చేయటం, ఫోన్ లో మీరు బిజీగా ఉంటే కలర్ లేకపోతే కనీసం ఆన్లైన్ వెబ్సైట్ కాంటాక్ట్ అవుతారు. తప్పకుండా ఆ రకంగానే ఒకసారి చెప్తారా? రైట్. ఫోన్ నంబర్ వచ్చి 7999524062. మళ్ళీ చెప్తానండి, 7999524062. కింద కావాలంటే మీకు కమెంట్స్ లో కూడా పెట్టండి సార్, నంబర్ పెట్టండి. తర్వాత టెరా ఆర్గానిక్స్ అని కొడితే గూగుల్లో మీకు వెబ్సైట్ వచ్చేస్తుందండి. డైరెక్ట్ గా దాంట్లో మీరు మీ ఏరియాకి సర్వీస్ ఉందా లేదా అనడానికి కోసం స్టార్టింగ్ లో మీ పిన్ కోడ్ అడగడం జరుగుతుంది. మీరు ఒకసారి మీ ఏరియా పిన్ కోడ్ ఇచ్చారనుకోండి, డైరెక్ట్ గా మీకు వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. చాలా సంతోషం అండి. చాలా వివరాలతో పాటు మీ డీటెయిల్స్ కూడా మీ ఇక్కడ రాకోకుండా ఆన్లైన్ లో కూడా తెలుసుకోవచ్చు. ఇంకొక గుడ్ న్యూస్ అన్నమాట, ఇంత ముందు తెలియదు ఇది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విషయం కూడా తెలిసింది. సో మా మిత్రులకి కానీ అందరికి కానీ కూడా ఒకసారి నేను ఇక్కడ విజిట్ చేయమని నేను చెప్తాను. నేను తప్పకుండా సార్, థ్యాంక్ యూ.